ఈ విషయాన్ని వింటే మీరు ఆశ్చర్యపోతారు. 1942లో పోలాండ్ ఆర్మీకి ఒక ఎలుగుబంటి చేర్చుకుంది. ఆ ఎలుగుబంటి పేరు వోస్టెక్. ఈ అద్భుతమైన కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1942లో రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో పోలాండ్ ఆర్మీ యొక్క 22వ ఆర్టిలరీ సప్లై కంపెనీ ఇరాన్ నుండి శరణార్థులను వెస్ట్కు తరలిస్తున్నప్పుడు ఒక చిన్న ఒట్ఫన్ సిరియన్ బ్రౌన్ బియర్ కవును కనుగొంది. వారు ఆ బియర్ను తమ మాస్కాట్గా ఆమోదించారు. దానికి వోస్టెక్ అని పేరు పెట్టారు. వోస్టెక్ నాటి రోజుల్లో సైనికులతో పాటు ప్రయాణించగా వారు కలిసిపోయి కుశల పోరాటాలు చేసి వాళ్ళ ప్రవర్తనను అనుకరించుకునే క్రమంలో బియర్కు బీరు మరియు సిగరెట్లు కూడా ఇష్టమయ్యాయి. ఇది చాలా విచిత్రంగా అనిపించవచ్చు, కానీ వోస్టెక్ తన స్వభావం మేరకు మానవులతో కలిసి గడిపింది. ఒకసారి వోస్టెక్ ఆర్మీ నౌకల్లోకి వెళ్లాలని ప్రయత్నించినప్పుడు మాస్కాట్ జంతువులకు ప్రవేశం నిరాకరించబడింది. అయితే 22వ ఆర్టిలరీ సప్లై కంపెనీ వోస్టెక్ను అధికారికంగా ఆర్మీలో ప్రైవేట్గా చేరడానికి ఫిర్యాదు చేసింది. వోస్టెక్ తప్పనిసరిగా ఆర్మీకి చేర్చబడి ఆహారం మరియు ఇతర సామాగ్రిను ఆర్టిలరీ నుండి తరలించడంలో సహాయం చేస్తూ బాటిల్ ఆఫ్ మాంటే కాసినో పోరాటంలో కూడా భాగమయ్యారు. ఈ గొప్ప సాహసాలు చూస్తూ వోస్టెక్ను కార్పొరల్గా ప్రమోట్ చేశారు. యుద్ధం ముగిసిన తర్వాత వోస్టెక్ ఎడిన్బరగ్ జూ, స్కాట్లాండ్లో రిటైర్ అయి జీవితం గడిపారు. ఈ అద్భుతమైన జంతువు తన సైనిక జీవితం గడిపింది అన్నది నిజంగా ఆశ్చర్యంగా ఉంది. కామెంట్స్లో మీ అభిప్రాయాలను పంచుకోండి. తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం.